అక్కడ ఉన్న ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఇల్లంతా తిరిగి చూసిన తర్వాత కోతి ఇలా అంది. ఈ తావు నాకు భలే నచ్చింది. ఈడున్న వాళ్ళు వస్తే మనకేం కావాలి? చిన్నప్పుడు ఆలోచిద్దాం, వచ్చేవరకైతే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోండి. అంతే అంటావా? మరి నువ్వేమనుకుంటున్నావు? నేనైతే ఆ పైన మంచం తీసుకుంటా. ఇది నాది. సర్లే, మనం ఇక్కడే పడుకుందాం. అలా ఇంట్లో ఉంటున్న వాళ్ళకు ఒకరోజు ఉదయాన్నే ఒక నక్క అక్కడికి వచ్చి వాళ్ళను చూసి, ఎవరు వీళ్ళు కనుక్కోవాలి. మీరంతా ఎవరు ఇక్కడ ఎందుకున్నారు? ఇది మా ఇల్లు. మీరు చాలా గట్టిగానే ఉన్నారు, వీళ్ళతో కలిసిపోవాలి. కానీ కాల వస్తే ఆ కాల ప్రదేశంలో మీరంతా ఎందుకున్నారు? ఇది నీ ఇలాకా? అంత లేదు, దీని ఏం కాదు. ఏ గడ్డి తినే నక్క, నలుగురి కనిపించే వరకు నీ బుద్ధి చూపిస్తున్నావా? ఇక మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నా కాళ్ళ కింద నలిపేస్తాను మిమ్మల్ని అందరినీ. నీకెవరు భయపడరు ఇక్కడ. ఇదే మా ఇల్లు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేకుంటే ఉట్టి బాణం నన్నేం చెయ్యగలదు? ఇది ఉట్టి బాణం కాదు, పసరు పూసింది. దీనికి సింహరాజైనా గర్జునం అనకాల్సింది. నీకు బొట్టు పెట్టి చెప్పాలన్నా ఈ సంధిలోకి ఎప్పుడు రాకు. నువ్వు సూపర్ చిన్ను. అని కోతిని మెచ్చుకొని అవి ధైర్యంగా అక్కడే ఉండసాగాయి.